పవన్ కళ్యాణ్ అంటే తండ్రికి తగ్గ తనయులు అని అగ్రనందన్ ఆద్య నిరూపించుకుంటున్నారు. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు అటు రేణు దేశాయ్తోని కాశీకి అయితే వెళ్ళడం జరిగింది. కాశీ యాత్ర ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది. అండ్ రేణు దేశాయ్ గారికి ఎప్పటి నుంచో కాశీకి వెళ్ళాలి, తను ఆల్రెడీ ముందు వెళ్ళారు, కానీ ఇప్పుడు మాత్రం ఆ కాశీ వైబ్స్ అన్ని మళ్ళీ ఒకసారి కొడుకు కూతురుతో ఎంజాయ్ చేయాలని అక్కడ ఆటోలో, అది కూడా అక్కడ ఉన్న సామాన్యులతోనే, అది వీళ్ళు కావాలి అనుకుంటే వాళ్ళు ఒక లగ్జరియస్ గా వెళ్ళొచ్చు, వాళ్ళకి ఆటో ఏం చేయాలి, సింగిల్ ఆటో కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా వాళ్ళు అక్కడ నార్మల్ వ్యక్తుల్లానే ఉండి, అంటే ఇప్పుడు మనం హడావిడి చేస్తే అరే ఎవరో పెద్ద సెలబ్రిటీ వచ్చాడంటారా అన్నట్టు ఆ వైబ్ ఉండకూడదని చెప్పేసి, సో అకిరానందన్ ఆయన కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నట్టున్నారు అందులో. సో వాళ్ళు అదే విధంగా ఆద్య ఒకే దగ్గర కూర్చొని, రేణు దేశాయ్ ఏమో పక్క నుంచి ఒక వీడియో తీస్తుంది, అది ఒరిజినల్ వీడియో. అదే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఇప్పుడు ఒక 10% మందికైనా ప్రధానమంత్రి మోదీ అటువంటి ఆయన పవన్ కళ్యాణ్ ని మెచ్చుకున్నారు. ఆయన కొడుకు ఎవరు ఏంటనే సర్చ్ చేస్తే ఖచ్చితంగా ఆయన పేరు, ఆయన వెనకాలనే ఉన్నాడు కదా, గెలిచినప్పటి నుంచి వెనకాలనే ఉన్నాడు కాబట్టి అప్పటి నుంచి అందరికి తెలుస్తాడు అకిరానందన్. సో ఆయన ఫొటోస్ తీశారు, ఆ ఫొటోస్ కాస్త వైరల్ గా మారాయి. ఈ ఫోటో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది మాత్రం రేణు దేశాయ్ తీసింది. ఈ వీడియో ఉంది కదా, ఇది ఒక వీడియో క్లిప్, ఇదంతా కూడా అక్కడ కొంతమంది ఫ్యాన్స్ చిత్రీకరించి ఎంత గట్టి నేను ఆ వీడియోస్ అన్ని చూసాను. అకిరా 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 అని పిలుస్తాను, అంటే తండ్రి తర్వాత తనయుడికి కూడా అంతే స్టార్డమ్, నిజంగా ఆయన ఒక ఇప్పుడు పొలిటికల్ గా ఒక స్టార్ అయినప్పటికీ, సినిమా రంగంలో ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సామాన్య ప్రజల్లో వాళ్ళలోనే ఉంటూ వాళ్ళలాగానే ఉంటాడు పవన్ కళ్యాణ్. మనం రీసెంట్ టైంలో కూడా చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా కాలినడకని వెళ్తూ తనతో పాటు ప్రజలతో పాటు వెళ్తూ చాలా సాధారణంగా ఉంటాడు. అదే కాకుండా రేణు దేశాయ్ కూడా తను ఏంటంటే ఏదో ఆడంబరాలకు ఎక్కువగా పోరు, నేను ఏదైనా సాదా సీదాగా చేయాలనుకుంటా, నాకు ఈ విఐపి ట్రీట్మెంట్ నాకు వద్దు, నేను ఎలా ఉన్నాను నేను అలానే దర్శించుకుంటా ఏదైనా అని చెప్తుంది. సామాన్యులాగానే తను కూడా వెళ్ళి దర్శించుకొని బయటకు వచ్చి ఈ వీడియోస్ వైరల్ అవ్వడానికి మెయిన్ రీజన్ తండ్రి లాంటి తనయుడని. ఎందుకంటే సనాతన ధర్మం కోసం ఆయన ఎన్ని పాటలు పడుతున్నారు ఏంటి. ఈ మధ్య కాలంలో ధోతీలు వేసుకోవడానికి కూడా బాధపడుతూ ఉంటారు, కానీ రేణు దేశాయ్ మాత్రం ఆయనకు ధోతి ఒక ఫోటో ఉంటుంది, ఆయన ధోతిలో కూర్చొని ఉంటారు, పైన మనకి కుర్తా వేసుకొని అమ్మవారిది ఏదైతే కండువా ఇస్తారో అదంతా వేసుకొని ఉంటారు. అంటే తండ్రి ఎంతైతే సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారో కొడుకు కూడా అదే విధంగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉన్నాడని చెప్పేసి, తల్లిదండ్రులు ఏ దారి చూపిస్తారో పిల్లల ఆధారాలు వేయడానికి ఖచ్చితంగా ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఇక్కడ నాన్నగారు సనాతన ధర్మం గురించి, సామాన్య ప్రజల గురించి ఎంత పోరాటం చేస్తారో వీళ్ళు కూడా వెనకాల ఉంటూ ఆయన దారిలోనే నడుస్తున్నారు అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు చాలా సాధారణంగా ఉంటారు. మనం చూడొచ్చు ఎంత మాస్క్ పెట్టుకున్నప్పటికీ కూడా గుర్తుపట్టారంటే, సో మరి వాళ్ళ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు మనం. సో మొత్తానికైతే తండ్రికి తగ్గ తనయుల్లాగా వాళ్ళ పిల్లలు అయితే ముందుకు వెళ్తున్నారు. సో మరి వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.